కనక మహాలక్ష్మి, మీ మీద సెక్షన్ 143 కేసుంది. మీరు చేసిన ఆ తప్పుని ఒప్పుకొని కోర్టు వేసే జరిమానాని కట్టుకొని వెళ్ళిపోతానంటే తుది తీర్పుని ఇప్పుడే వెల్లడిస్తాను. జడ్జి గారు, కనక మహాలక్ష్మి ఆ బ్రోతల్ హౌస్కి వెళ్ళి ఇరుక్కుపోయింది, కానీ అక్కడ తను ఎలాంటి తప్పు చేయలేదు జడ్జి గారు. తను అక్కడికి వెళ్ళి తప్పు చేశానని మెసేజిల్లో ఆడియో క్లిప్స్ సాక్ష్యాలున్నాయి. ఇంకా కోర్టు సమయం వృధా చేయడం నాకిష్టం లేదు. ఆమె జరిమానా కడతాను అంటే జరిమానా విధిస్తాను. జైలు శిక్ష స్వీకరించడానికి ఆమెను సిద్ధమవమని చెప్పండి. జడ్జి గారు, ఒక్క క్షణం. అసలు ఏ తప్పు చేయని ఒక అమ్మాయి మీద వ్యభిచారం అనే కేసు వేస్తే అది ఆమె ఆ నిందని జీవితాంతం మోయాలి. సమాజంలో అందరూ తనను తప్పు చేసిన వ్యక్తిగానే చూస్తారు. అసలు ఒక అమ్మాయి అలాంటి నిందని మోస్తూ బ్రతకలేదు జడ్జి గారు. దయచేసి నాకు ఒకే ఒక్కరోజు టైం ఇవ్వండి. ఇదొక ఆడపిల్ల పరువుకి సంబంధించిన విషయం. మీకు చేతులెత్తి మొక్కుతున్నా జడ్జి గారు. ఒక్కరోజు టైం ఇవ్వండి. నేను కనక మహాలక్ష్మి ఏ తప్పు చేయలేదు, తన అనుకోకుండా వెళ్ళి ఇరుక్కుపోయిందని నేను నిరూపిస్తాను. దయచేసి గడువు ఇవ్వండి ప్లీజ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇతను విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. దయచేసి తీర్పిచ్చేయండి యువర్ ఆనర్. జడ్జి గారు ప్లీజ్ అండి, నాకొక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. సరే, ఇప్పుడు టైము 2 అయింది. మీకు 24 గంటల సమయం ఇస్తున్నాను. రేపటి వరకు ఈ కేసుని వాయిదా వేస్తున్నాను. కానీ రేపు ఇదే టైం కల్లా మీరు తను తప్పు చేయలేదని నిరూపించలేకపోతే తనకి జరిమానాతో పాటు శిక్ష కూడా వేయిస్తాను. అలాగే జడ్జి గారు. Now, the court is adjourned. అసలు విహారిగాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? చివరి క్షణంలో వచ్చి నా ప్లాన్ మొత్తం పాడు చేశాడు. లక్ష్మి, విహారి గారు, నన్ను క్షమించండి. కనకం, నేను నిన్ను క్షమించడం ఏంటి? ఇప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకే కదా క్షమాపణలు చెప్తున్నావు. కనకం, బాధపడకు. నిన్ను రేపు వాయిదా వేసిన కేసు నుండి కూడా నేను బయటికి తీసుకొస్తాను. నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. అయ్యో విహారి గారు, ఈ దెబ్బలేంటి? ఎలా తగిలాయి? ఇవే, ఒక్క నిమిషం. మళ్ళీ ఎందుకురా ఫోన్ చేశావు? సీసీటీవీ ఫుటేజ్తో బాగానే మేనేజ్ చేసావురా.
కానీ నీ పెళ్ళాన్ని మాత్రం రిలీజ్ చేసుకోలేకపోయావు. రాయ్, నువ్వెవరో తెలియదని నేను నిన్ను కనుక్కోలేనని చాలా టూ మచ్గా చేస్తున్నావు. రేయ్, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. నేను అసలైన మ్యాచ్ని ఇంకా స్టార్ట్ చేయనేలేదు. నువ్వు నా చేతికి దొరికిన రోజు నిన్ను మాత్రం ఎవ్వరూ కాపాడలేర్రా. నేను ఎవరో తెలుసుకున్న మరుక్షణం నువ్వు చూసేది నీ చావునేరా. అంతకంటే ముందు నీ చావును చూసి చస్తానేమో కానీ నిన్ను మాత్రం బ్రతకనివ్వనురా. సర్లే, నీ తాటాకు బెదిరింపులకి నేనేం జడవను కానీ రేపు మళ్ళీ నీ మొదటి పెళ్ళాం కేసుంది కదా, అప్పుడైనా దానికి శిక్ష పడుతుంది, నీకు తీరని శోకం మిగులుతుంది. రాయ్, నా కనకాన్ని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. అలాగా? సరే మరి, ఆల్ ద బెస్ట్. అమ్మా పద వెళ్దాం. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి ఆగమ్మా. లక్ష్మి, లక్ష్మి, నువ్వు బాధపడకమ్మా. నేను ఎలాగైనా బయటికి తీసుకొచ్చుకుంటాము. యమునమ్మా, నా గురించి ఆలోచిస్తూ మీరు మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యొద్దు. టైంకి టాబ్లెట్స్ వేసుకోండి. పండు, యమునమ్మని జాగ్రత్తగా చూసుకో. అదేంటి లక్ష్మమ్మ, నీకేదో సెక్స్ పడిపోతున్నట్టు అలా జాగ్రత్తలు చెప్తున్నవేటి? రేపు నువ్వు నిర్దోషిగా బయటికి వస్తావమ్మా. నీ మీద పడిన ఈ నింద కూడా చెరిగిపోతుంది. మా గురించి కాదు లక్ష్మి, నువ్వు ఎలా ఉన్నావో చూడు. ఈ 2 రోజులకే నువ్వెలా పీక్కుపోయావో చూడు. మీకు నేను గర్భవతిని అని చెప్తే ఆనందపడతారు, కానీ ఆ విషయం మీకు తెలిస్తే విహారీ గారికి తెలుస్తుంది. ఆయనకి నిజం తెలిస్తే మా మధ్య ఉన్న బంధాన్ని అందరికీ చెప్పేస్తారు. చాలా గొడవలవుతాయి. అందుకే మీకెవ్వరికీ ఈ నిజం చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండమ్మా. బాధపడకమ్మా. నీ మీద కక్షతో పెట్టిన కేసుని ఈ రోజు కొట్టేశారు. నిన్ను చిత్రహింసలు పెట్టిన ఆ ఎస్ఐని ఉద్యోగుల్లోంచి సస్పెండ్ చేశారు. నిజాయితీగా ఉన్నవాళ్ళు బాధపడితే ఆ పాపం ఊరికే పోదు. ఏంటి వాగుతున్నావు? నువ్వు మా అమ్మనే తోస్తావా? ఇప్పుడు నీకే రైట్ ఉందని లక్ష్మి దగ్గరకు వచ్చావు. అసలు మా అమ్మని ఎందుకు తోసావు?